హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మొన్ననేగా బిర్యానీ చేసింది, చికెన్ తిన్నది. ఈరోజు చేపలు తినబుద్ధి అవుతుంది మమ్మీ అంటే వెంటనే వెళ్ళి 2 kgs చేపలు పట్టుకొని వచ్చింది మా మమ్మీ. పట్టుకురావడం అంటే చెరువుకెళ్ళి పట్టలేదు, ఊళ్ళోకి వస్తే తీసుకుంది 2 kgs. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. ముక్క నీచు వాసన రాకుండా మంచిగా కుక్ అవుతుంది, ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం చేపల్ని మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని ఒక 10 to 20 minutes మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి బిర్యానీ స్పైసెస్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. బిర్యానీ స్పైసెస్ వేసిన తర్వాతకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఆనియన్స్ మంచిగా మగ్గాక 3 tablespoon అల్లం వేసుకోండి. మెయిన్ అల్లం అయితే చేపల పులుసులోకి చేపలు నీసువాసన రాకుండా మంచిగా ఉంటుందండి. అల్లం పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. అవును, ఇంతకీ మీకు చేపల ఫ్రై అంటే ఇష్టమా, పులుసు అంటే ఇష్టమా? తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే ఫ్రై అంటేనే ఇష్టం. 2 ముక్కలు నా వాటికి ఫ్రైకి కూడా తీసింది మా మమ్మీ, మిగతావి కర్రీ చేసిందనమాట. అల్లం పచ్చివాసన పోయిన తరువాత చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు మొత్తం మంచిగా కలిసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో ఉన్న 3 టమాటాలని తీసుకున్నా అండి. టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని. ఇది వానాకాలంలో లేదు, ఎండాకాలంలో ఉంది. అసలు మా ఖమ్మంలో అయితే ఎంత ఎండ కొడుతుందో తెలుసా? అసలు మొత్తం ఇప్పుడే స్నానం చేస్తే అప్పుడే చెమట పట్టేస్తుంది. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని అందులో వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా పైకి కిందకి ఎగేసుకోవాలండి. మూత పెట్టుకొని కలబెట్టొద్దు, ఎగేసుకోవాలి. నన్ను చాలామంది అడిగారు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పండగ ముందే అన్ని రోజుల ముందే పోయినవేంది అని. అదేం లేదండి, నాకు రెస్ట్ కావాలని వచ్చిన. ఇంటికాడైతే పని సరిపోతుంది. ఎంత కాదన్నా 12 అవుతుంది నేను తినేసరికి. మార్నింగ్ 12 అవుతుంది అనమాట. అందుకే కొన్ని రోజులు ఉండి రెస్ట్ తీసుకుందామని వచ్చిన. ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా పైకి కిందకి కలుపుకోవాలండి. ఎగేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గనివ్వాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే అడుగంటిపోయి అతకపోతుంది అనమాట. చికెన్ గంట ఉడికిస్తాం, అదే ఫిష్ అనుకోండి ఎమ్మటే దాంట్లో పులుసు పోయాలి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. ముక్కలు మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకున్నాం కదా ముందే, ఆ పులుసు దాంట్లో పోసుకోవాలండి. ముక్కలు మునిగేదాకా వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. అది చూసి కలపండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. మా మమ్మీ చూడండి, గుండ్రటి గంటతో కలపొస్తలేదని వెడల్పు గంట తీసుకొని కలుపుతుంది. దీంట్లో ముక్కలు వాసన రాకుండా ఒక సీక్రెట్ మసాలా ఉంది, అది మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి చెంచా ధనియాలు, చెంచా మెంతులు, 4 మిరియాలు, 4 లవంగాలు, 2 చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 ఎండుమిర్చి వేసుకొని అలాగే 4 వెల్లుల్లి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. అండ్ చెంచా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ మసాలా వేసుకుంటే చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు కూడా చేపల పులుసు ఒక్క మెతుకు మిగిలించకుండా తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి నేను చేసినట్టు మీరు చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అండి. లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర అండ్ గుప్పెడు పుదీనా వేసుకొని మంచిగా అటు ఇటు అనుకొని 1 minute ఆగి ఇప్పుడు నేను చెప్పిన మసాలా లాస్ట్లో వేసుకొని కలపకుండా ఒక 2 minutes ఉంచి స్టవ్ బంద్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.